లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత న్యూరో సర్జన్ డాక్టర్ రవీంద్ర బాబు అబ్బూరి పుట్టినరోజు సందర్భంగా ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలోని వృద్ధుల మధ్య కేక్ కట్ చేసి జన్మదినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ నటులు బీసీ సమైక్య సమితి రాష్ట్ర అధ్యక్షులు దన్నార్పు మస్తానరావు మాట్లాడుతూ పుట్టినరోజున ఆడంబరాలకు పోకుండా ఇలా సమాజ సేవ చేయడం ఆదర్శనీయమని అన్నారు. ఆకలిగొన్న వారికి పట్టెడన్నం పెట్టి వారి కళ్ళలో ఆనందం చూడటం ఎనలేని సంతోషాన్ని ఇస్తుందని అన్నారు. ఒంగోలు నగరాభివృద్ధి కమిటీ అధ్యక్షులు మారెల సుబ్బారావు ఆధ్వర్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు ఇబ్బంది పడుతున్న శివారు ప్రాంతంలోని పేదలకు అన్నదానం చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మాజీ డిప్యూటీ డైరెక్టర్ ఒంగోలు మురళీకృష్ణ మాట్లాడుతూ డాక్టర్ రవీంద్ర బాబు ఈరోజు పేదలకు అన్నదానం చేయడం అనేది హర్షించదగ్గ విషయమని ఆయన ఒంగోలు నగరంలో లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ స్థాపించి సామాన్యులకు అందుబాటులో వైద్య సేవలు అందిస్తున్నారని, ఈ 40వ పుట్టినరోజును పేదల సమక్షంలో జరుపుకొని పేదలకు అన్నదానం చేసిన ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సేవా కార్యక్రమంలో లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ మాదాల రాజా, మోటుపల్లి వెంకటేశ్వర్లు చౌదరి, మల్లవరపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వు పోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, మూడో తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు. అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు, దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. చెట్టు సాయం చేస్తుంది వాయువునిచ్చి, మట్టి సాయం చేస్తుంది జీవనమిచ్చి,
నీరు సాయం చేస్తుంది దాహం తీర్చి, నిప్పు సాయం చేస్తుంది ఆకలి తీర్చి, నింగి కూడా సాయం చేస్తుంది గొడుగై కాచి. పంచభూతాలన్నిటికీ పంచే గుణమే ఉంది, మరి మనిషికి కొంచెం కూడా లేకుంటే ఎట్లా? ఎదుటి వాళ్లకు చేసే సాయం మన ఇంటి గూటిలో పెంచుకునే పక్షి లెక్క. మనం ఎటగిరేసినా తిరిగి మళ్ళా మన ఇంటికే వస్తుంది. అందులోనూ మన దేశంలో ఏ పన్నులు పర్మిషన్లు అక్కర్లేని సుఖమైన పని సాయం ఒక్కటే. ఇంకా ముద్దుగా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, మనం చిన్నగున్నప్పుడు బలపానికి చింతకాయ అనుకున్నట్టే, మనం గింత ఇస్తే దేవుడింత కలిపి మనకు శానా ఇస్తాడు. అందుకే పొద్దున లేచిన దగ్గర నుండి మళ్ళీ నిద్రపోయేదాకా చిన్నదో పెద్దదో ఏదో ఒక సాయం చేద్దాం. అదొక్కటే రేపు మనకు మన ముందోళ్లకు ఖచ్చితంగా ఉపయోగపడే నమ్మకం. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు. లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ అధినేత ప్రముఖ న్యూరో సర్జన్ అబ్బూరి రవీంద్రబాబు గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులు పేదల సమక్షంలో కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా శివం శరణాలయంలోని పేదలందరికీ 3 పూటల పౌష్టికారం కూడిన భోజనంతో పాటు ఈ మధ్యకాలంలో ఒంగోలు నగరంలో వర్షాలు పడి లోతట్టు ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్న పేదలకు, అనాథలకు, యాచకులకు ఎంతోమందికి 300 మందికి పైగా ఆహార పొట్లాలు అందించి ఆయన దాతృత్వం చాటాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆర్భాటాలకు పోకుండా ఈ విధంగా సేవా కార్యక్రమాల ద్వారా వృద్ధుల సమక్షంలో జరుపుకోవడం అనేది 10 మందికి ఆదర్శంగా నిలిచారు. వారికి మనస్ఫూర్తిగా శివం ఫౌండేషన్ తరపున అభినందనలు, ధన్యవాదాలతో పాటు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, న్యూరో హాస్పిటల్ అధినేత అబ్బూరి రవీంద్రబాబు గారి జన్మదినం 40వ జన్మదినం సందర్భంగా శివం ఫౌండేషన్లో అనాథలకు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. వారు ఈ హాస్పిటల్లో మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి చాలా పేదలకు సర్వీస్ చేస్తున్నారు. వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు అధినేత మరి డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు గారి యొక్క 40వ జన్మదినోత్సవ సందర్భంగా మరి ఇక్కడ శివం ఫౌండేషన్లో ఎంతోమంది అనాథలకు, యాచకులకు మరి వీళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తున్నారు. అంతేకాకుండా ఈ కొంతమంది ఈ వర్షానికి లోతట్టు ప్రాంతాల్లో ఉండి మొన్న కురిసిన వానలకి మరి లోతట్టు ప్రాంతాల్లో ఉండి నిరాశ్రయులైనటువంటి వాళ్ళకు కూడా ఈరోజు సుమారు 400 మందికి అన్నదానం చేయడం అనేటువంటిది చాలా గర్వకారణం. ఈరోజు సహజంగా చాలామంది కూడా వాళ్ళ పుట్టినరోజులు కుటుంబాలతో ఎంతో ఖర్చు పెట్టుకొని పెద్ద పెద్ద హోటల్స్లో చేస్తూ ఉంటారు. మరి దానికి భిన్నమైనటువంటి ఒక సంప్రదాయానికి మరి మన డాక్టర్ రవీంద్రబాబు గారు శ్రీకారం చుట్టారు. ఈ విధంగా అన్నార్థులైనటువంటి బీదలతోటి మరి బడుగు బలహీన వర్గాలతోటి మరి యాచకులతో మరి వారి యొక్క జన్మదినాన్ని వేడుకగా జరుపుకుంటున్నారు. ఇది చాలా గొప్ప సంప్రదాయం. అంతేకాకుండా మరి లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన రిమ్స్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎదురుగా వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అక్కడ కూడా ఎంతో ఉదారంగా మన ఒంగోలు పట్టణంలోనే మన తలమానికంగా ఉండే విధంగా ఎంతో ఖరీదైనటువంటి పరికరాలను తీసుకొచ్చేసి ముఖ్యంగా ఈ మన ఫిట్స్ వచ్చే వాళ్ళకి, అట్లాగే మన వీళ్ళు హై బీపీ వచ్చేసి పక్షవాతం వచ్చిన వాళ్ళకి అనేక మందికి, అంతేకాకుండా చాలా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్గా దాన్ని అభివృద్ధి చేస్తున్నారు. మరి చాలా రీజనబుల్ ప్రైసెస్కి అందరికి అందుబాటులో ఉండేటువంటి ధరలకి వాళ్ళకు సేవా కార్యక్రమంలాగా దాన్ని ముందుకు తీసుకొని పోతున్నారు. మరి అబ్బూరి మన డాక్టర్ గారికి మనందరి తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా శివం ఫౌండేషన్ తరఫున పుట్టినరోజు సందర్భంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఒంగోలు నగరంలోని లక్ష్మీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అధినేత డాక్టర్ అబ్బూరి రవీంద్రబాబు గారి బర్త్డే సందర్భంగా శివం ఫౌండేషన్లో ఉన్నటువంటి అనాథలకి అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అంతేకాదు ఈ శివం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ రవీంద్రబాబు గారు ఇలా ఒంగోలు నగరంలో బస్టాండ్ సెంటర్ కానీ, రిమ్స్ హాస్పిటల్ సెంటర్ కానీ, రైల్వే స్టేషన్ సెంటర్ కానీ, కలెక్టర్ ఆఫీస్ కానీ, శివాలయం దగ్గర కానీ దాదాపు ఒక 400 మందికి అన్నదానం చేయాలని చెప్పి మంచి మనసుతో ఈరోజు ఆయన అన్నదానం చేయడం జరిగింది.